భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేసింది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు నమ్మొద్దని ఎక్స్ లో పోస్ట్ చేసింది. అటు ప్రధాని మోదీ నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో కీలక సమావేశం కొనసాగుతుంది. కాల్పుల విరమణ అంశం, తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అనధికారిక సమాచారం అదేవిధంగా ఊహాగానాల వ్యాప్తికి దూరంగా ఉండాలని కోరుతూ భారత వాయుసేన ఒక ప్రకటన విడుదల చేసింది కొద్దిసేపు క్రితం. అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది. ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి అప్పగించినటువంటి పనులన్నీ కూడా ఖచ్చితత్వంతో వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అయితే జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్దేశపూర్వకంగా ఏదైతే వివేకంతో కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించబడ్డాయి. అంతా కూడా రెస్పాన్సిబుల్ గా మేము మా యొక్క విధులను నిర్వహించాము. కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున తగిన సమయంలో వివరణాత్మకమైనటువంటి బ్రీఫింగ్ నిర్వహించబడుతుంది. కాబట్టి అంతవరకు కూడా ఎటువంటి ఊహాగానాలు, అనధికారిక సమాచారం వీటన్నిటికీ కూడా వాటిని వ్యాప్తి చేయటం, వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలంటూ భారత వాయుసేన ప్రకటించింది. అయితే ఆపరేషన్ సింధూర్ అనేది అది కంటిన్యూస్ ఆపరేషన్. అందులో ఇప్పుడు కాల్పుల విరమణ తాత్కాలికంగా సస్పెండ్ అయింది. మళ్ళీ అది కొనసాగే అవకాశం ఉంది అన్న అర్థంతోనే ఆ యొక్క వీటిని మనం అర్థం చేసుకోవాలి. కొనసాగుతుందంటే మళ్ళీ వీళ్ళు కాల్పులు జరుపుతారు, లేకపోతే అవతల వైపు నుంచి కాల్పులు జరుగుతాయి ఆ అర్థంతో కాకుండా అది ఆన్గోయింగ్ ప్రాసెస్ ఉద్దేశంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ యొక్క ప్రకటన చేసింది. ఆ మేరకే దీన్ని అర్థం చేసుకోవాలనేది ఐఏఎస్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రకటన. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా రేపు కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఏదైతే డీజీఎంఓల సమావేశం, ఆ డీజీఎంఓ సమావేశంలో భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా ఈ రోజు ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితి పైన భారత్ పాక్ రేపు మధ్యాహ్నం ఈ యొక్క సమావేశం రేపు మధ్యాహ్నం ఈ యొక్క కీలక చర్చలు జరగబోతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, తగినంత పరిస్థితి పైన ఇరు దేశాల మధ్య రేపు మధ్యాహ్నం కీలక చర్చలు జరగబోతున్నాయి. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ డీజీఎంఓలు ఈ యొక్క చర్చలు జరుపుతారు. అయితే ఈ చర్చలు ఎలా జరుగుతాయన్న దానిపై ఇప్పటి వరకు కూడా అందరికీ సందేహాలు ఉన్నాయి. అయితే ఈ చర్చలు ఇరు దేశాల మధ్య హాట్ లైన్ లోనే జరగబోతున్నాయి. డీజీఎంఓలు ఇక్కడే ఈ యొక్క హాట్ లైన్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకి హాట్ లైన్ లో చర్చలు జరగబోతున్నాయి. 48 గంటల కాల్పుల విరమణ కొనసాగింపు, అదేవిధంగా ఉద్రిక్త వాతావరణం తగ్గించేటువంటి కీలక అంశాలు పైన చర్చ జరుగుతుంది. అంటే దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఈ యొక్క కాల్పుల విరమణకు సంబంధించినటువంటి మాన్యువల్ ని, ఆ మాన్యువల్ కి సంబంధించి చర్చ ఈ యొక్క డీజీఎంఓ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ చర్చల్లో కూడా ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో భారత్ చాలా స్పష్టంగా పేర్కొంది. కాల్పుల విరమణ అంగీకారాన్ని ప్రాధాన్యంగా ఈ యొక్క అంటే ప్రస్తుతం సీజ్ ఫైర్ చేస్తే సరిపోతుంది అంటూ పాకిస్తాన్ అంగీకారం చేసిన నేపథ్యంలోనే భారత్ కూడా అంగీకరించింది. ముందస్తు షరతులు లేదా తదుపరి షరతులు లేకుండానే చర్చలు జరగాలని భారత్ కోరింది. నిన్న మధ్యాహ్నం 3:35 భారత్ డీజీఎంతో ఆట్లైన్ లో పాకిస్తాన్ డీజీఎం మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేద్దామని కూడా పాకిస్తాన్ కోరింది. 48 గంటల పాటు కాల్పుల విరమణ అమలు తర్వాత చర్చలకు పాకిస్తాన్ అంగీకరించింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ అమల్లో తెచ్చినందువల్ల భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాతనే సరిహద్దంట కొన్ని చోట్ల పాకిస్తాన్ ఈ యొక్క సీజ్ ఫైర్ ని ఉల్లంఘించింది. ఈ విషయంపై కూడా రాత్రి పాకిస్తాన్ కి భారత్ తీవ్ర నిరసన వెల్లడించింది.
ఇక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోము, తగిన రీతిలో సమాధానం చెప్తుందని కూడా విదేశాంగ శాఖ కార్యదర్శి నిన్న హెచ్చరించారు. సో రేపు 12 గంటల హాట్ లైన్ లో డీజీఎంఓల నేతృత్వంలో సమావేశం జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేసింది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు నమ్మొద్దని ఎక్స్ లో పోస్ట్ చేసింది.